అందరికీ నమస్కారం అండి. చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత డబ్బు సంపాదించినా డబ్బంతా ఖర్చయిపోతూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులు వచ్చి డబ్బు మంచినీళ్ళలా ఖర్చయిపోతుంటుంది. ఇలాంటి వారు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత డబ్బు సంపాదించినా అనవసరమైన ఖర్చులు వచ్చి డబ్బంతా మంచినీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. ఇలా డబ్బు కష్టాలతో బాధపడేవారు అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. ఇంటికి యంత్రాలు కట్టించుకోవటము, ఎవరే చెప్తే అవి చెయ్యటము, యజ్ఞాలు, హోమాలు చెయ్యటము, ఇలా అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. జాతకంలో గ్రహదోషాలు గనక ఉన్నట్లయితే అనేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండే పసుపుతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. పసుపు ఎంతో శుభదాయకమైనది. పసుపుని కేవలము వంటలో మాత్రమే ఉపయోగించుకోవటానికి కాదు. పసుపుని మనము వంటలో ఉపయోగించుకోవచ్చు. పూజలు చేసేటప్పుడు పూజలకు పసుపును ఉపయోగించటము ఎంత శుభప్రదంగా చెప్పబడుతుంది. ఇలా ఎన్నో రకాలుగా మనం ఉపయోగించుకునే పసుపుని మన ఆర్థిక కష్టాలను తొలగించుకోవటానికి పరిహారంగా కూడా ఉపయోగించుకోవచ్చు. పసుపుతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే చాలా తేలికగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. పసుపుతో ఏ పరిహారాలు చేసినట్టయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పసుపుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. చాలామంది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేయటానికి ఇల్లు తుడుచుకునే నీటిలో ఉప్పును వేసి తుడుస్తూ ఉంటారు. అయితే ఉప్పు మాత్రమే కాదు, పసుపు కూడా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేయటంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. వారానికి ఒక్కసారి ఇల్లు తుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి గనక ఇల్లు తుడుచుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. గ్రహదోషాలతో బాధపడేవారు ప్రతి మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో వాస్తుదోషాలు ఉన్నట్లయితే అనేక ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు ఏర్పడతాయి. అలాంటి వారు ఒక ఎర్రటి వస్త్రంలో చిన్న పసుపు ముద్దను మూటగట్టి డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకున్నట్లయితే ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి. ప్రతి శుక్రవారము ఇంటి తలుపు మీద పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇలా వేసిన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి అని అనుకున్నట్లయితే ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి, అలాగే ఒక రూపాయి నాణెము కూడా వేసి తమలపాకుతో ఆ పసుపు నీటిని ఇల్లంతా కూడా చల్లాలి. ఇలా గనక చల్లినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అలాంటి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది. నీళ్ళన్నీ చల్లటం పూర్తయిన తర్వాత రూపాయి నాణ్యాన్ని తీసి మనం డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. వీడియోలో చెప్పిన విధంగా ప్రతిరోజు ఇంటి ప్రధాన ద్వారం ముందు పసుపు నీటిని చల్లటం అలవాటు చేసుకున్నట్టయితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.